సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామెల్కు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతలు కార్యకర్తలే సామెల్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే తీరును ఎండగడుతూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ఆఫీసులో పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ హాజరయ్యారు. సమావేశంలో ఆయన్ను చూసిన వెంటనే తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా అడ్డుకొని నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న తమను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహిళలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగాఢ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో స్వేచ్ఛగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకున్నామన్నారు. మహిళలు కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలకు ఎందుకు పదవులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పార్టీ శ్రేణులు ఒక్కసారిగా తిరగబడడంతో ఎమ్మెల్యే సామెల్తో సహా ఇతర నేతలు అవాక్కయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సామెల్ ప్రసంగాన్ని పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి. ప్రధానంగా తుంగతుర్తి నియోజకవర్గంలో క్యాడర్ అంతా కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మందుల సామెల్ పైన తిరగబడుతూ ఉన్నారు. సాక్షాత్తు సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధని నిరసన కార్యక్రమం దిగారు, నిరసన గలం విప్పారు. ఈ రోజు జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు పెట్టుకుంటూ వస్తుంది. జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం. ఈ సమావేశంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు హాజరయ్యారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా తుంగతుర్తి నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడని నిరసిస్తూ అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. గెలిచిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. కేవలం కొత్తగా పార్టీలో వచ్చిన వారికి మాత్రమే పెద్దపీట వేస్తా ఉన్నారు. పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీని కాపాడుకున్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా, ఎలాంటి పనులు ఇవ్వకుండా ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ కూడా అక్కడ వాపోవడం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే మేము అభద్రతగా ఫీల్ అవుతున్నాం, ఎక్కడ తిరగాలన్న కూడా భయం అవుతుంది. వర్గ విభేదాలతో ఒక వర్గం పైన దాడి చేస్తున్నట్టుగా ఇక్కడ ఎమ్మెల్యే వర్గం తమ పైన ఎప్పుడు దాడి చేస్తున్నటువంటి భయంతో బతుకుతున్నామంటూ కూడా అనురాధ అక్కడ వాపోవడం జరిగింది, కన్నింటి పరిత అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా టీసీసీ అధిష్టానానికి, ఏఐసీసీ అధిష్టానానికి కూడా తెలియజేసేలాగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా ఆమె నిరసన గలం ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటు చేయి కలుపుతూ పెద్ద ఎత్తున తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడని నిరసిస్తూ అక్కడ తీవ్రంగా నిరసన కార్యక్రమం చేశారు. తీవ్రంగా ఆందోళన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. డీసీసీ అధ్యక్షుడితో పాటు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా అవాక్ కావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నిరసన ఉందా, ఇంత పెద్ద ఎత్తున కూడా అసంతృప్తి ఉందా అంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యేకు మహిళలంటే గౌరవం లేదు, కార్యకర్తలంటే గౌరవం లేదు, మహిళలని అమర్యాదగా మాట్లాడతాడు, మహిళలని గౌరవించకుండా అడుగడుగున అవమానిస్తారంటూ కూడా ఎమ్మెల్యే పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు వర్కుల విషయంలో కానీ గ్రామ అభివృద్ధి విషయంలో కూడా ఏది పట్టించుకోకుండా కేవలం తన స్వలాభం కోసమే ఇసుక వ్యాపారం చేస్తూ తుంగతుర్తి నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రసభాసంగా మారడంతో, పెద్ద ఎత్తున ఆందోళనగా విరమించడంతో, పెద్ద ఎత్తున ఆందోళన అక్కడ నెలకొనడంతో అక్కడికి వచ్చినటువంటి నిర్వాహకులు కూడా సభను మధ్యలోనే వాయిదా వేసి సమావేశాన్ని తూతు మంత్రంగా ముగించడం జరిగింది. అయితే ఇంత పెద్ద మొత్తంలో అధిష్టానం ముందే, పీసీసీ నుంచి వచ్చినటువంటి ఆ నిర్వాహకుల ముందే ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడంతో సర్వత్రా కూడా చర్చాంశనమైంది. తుంగతుర్తి ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ఇంత పెద్ద ఎత్తున మహిళల్ని అగౌరవపరుస్తూ క్యాడర్ ని గందరగోళానికి గురి చేస్తూ వర్గ విభేదాలను పోషిస్తూ ఒకరిపైన ఒకరు దాడులు చేసేలాగా ప్రోత్సహిస్తున్నారంటూ కూడా అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. మొత్తం మీదైతే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలే ఈ విధంగా కన్నింటి పరిమితమవుతూ ఎమ్మెల్యే పైన ఫిర్యాదు చేయడంతో, నిరసన కార్యక్రమం చేయడంతో ఒక్కసారిగా కూడా అక్కడ గందరగోళం నెలకొంది. ప్రస్తుతానికైతే సభను వాయిదా వేసి ఆ ఎమ్మెల్యే పైన పూర్తిగా నివేదికను రూపొందించి పీసీసీకి అందజేస్తామని కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతానికైతే సమావేశం మధ్యలోనే ఆగిపోయింది. నిఖిత. రైట్, థ్యాంక్ యూ రాము.